సూపర్. ఏదో అడిగేదో సినిమా కోసం అడిగితే తీసి చూపించింది. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ఫస్ట్ మూవీ నుంచి తెలుసు ఆవిడ నాకు. నా ఫస్ట్ మూవీ నుంచి. ఆవిడ అప్పటికే చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్టు. ఇప్పటి వరకు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు సార్. ఇప్పుడు మా బోటి వాళ్ళని చూసినప్పుడు అంతా ఇటువంటి హీరోయిన్లు అంత కనపడ్డ హీరోయిన్లు లవ్ ఆడతారు. నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్? నేను ఎవ్వరిని లవ్ చేయలేదు. లవ్వే చేయలేదా? అంటే ఈ సినిమాల్లో ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఒక డ్రీమ్లో లవ్ చేశాడు మా చిరంజీవి గారు. అంటే అదేంటంటే హీరో ఒక ఉంటుంది కదా, ఆ ఒక ఇది ఉన్నమాట. అంతేగాని ఆయన డాన్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్గా ఇష్టం, అలా ఒక ఇది ఉండేది. ఫ్యాన్ నేను పిచ్చి ఫ్యాన్ ఆయనకి. చిరంజీవి గారితో సినిమా చేసేదా? లేదు సార్, చేయలేదు. చేయాల్సిందే ఏదో అది అక్కడ ఏదో ఒక డైరెక్టర్ మారారు, సో నేను మారాను, చాలా మిస్ అయింది. ఒక సినిమా ఛాన్స్ వచ్చిపోయింది, ఇలా చేతికి వచ్చి అలా పోయింది. నీకు ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏదన్నా ఉందా? చేసిన సినిమాల్లో తప్పగా చెయ్యి అనుకుంటా చేసిన సినిమాలు ఏమన్నా? అలా ఏం లేదు, అన్నీ ఇష్టపడే చేశాను. నాకు ఎందుకు నేను ఇప్పట్లో అందరూ హీరోయిన్స్ కథ వింటున్నారు. అప్పుడైతే నేను కథ నాకు వేరే వాళ్ళు తెలియదు, నేనైతే వినేదాన్ని. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను. అది నా గాడ్ గిఫ్ట్. మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. సో నాకు కథ ఎందుకు, మీరే నాకు కథ చెప్పలేదు. హీరోయిన్ అన్నారు వేసుకున్నారు, కానీ నా క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్. అందరికంటే నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కృష్ణ గారి వైఫ్గా మంచి క్యారెక్టర్ అది. సో అలా కుదిరింది నాకు, అన్ని క్యారెక్టర్స్తో మంచిగా కుదిరింది. అందుకని నాకు అన్ని మంచి సినిమాలే పట్టాయి సార్. చేసిన సినిమాలో నీకు బెస్ట్ క్యారెక్టర్ అనిపించిన సినిమాలు ఏంటి? నాకుగా అనిపించింది బెస్ట్ క్యారెక్టర్ అంటే మావి చిగురులో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది. తర్వాత శుభ సంకల్పం, డీ గ్లామర్ అయినా అది దాంట్లో మంచి క్యారెక్టర్, బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. విశ్వనాథ్ గారు అందులో పిండేస్తారు. కమల్ హాసన్ గారు పక్కన లెజెండ్స్ మధ్యలో ఉన్నాను అప్పుడు. నేను అప్పుడు చాలా చిన్న, ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టే చెప్తున్నా. అప్పుడు ఇంకా ఒక భయం కదా కొంచెం. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయావు కదా, ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్ అప్పుడు. అప్పటికి అందరితో చేసావు ఆల్రెడీ. బాలకృష్ణ గారు అదే కూడా అక్కడ లెజెండ్స్ ఒక పక్కన బాలు గారు ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ గారు డైరెక్షను, ఇంకా ఆయన కమల్ గారు అన్నప్పుడు ఆ ముగ్గురు అక్కడ నిల్చుంటుంటే నాకు ఏదో ఒక సింహాలు నిల్చుంటే ముందు నిల్చున్నట్టు ఉండేది అప్పుడు స్టార్టింగ్. తర్వాత అలవాటైంది. ప్రాబ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకున్నారు ఆ సినిమాకి. బెస్ట్ ఇది నంది అవార్డు కూడా వచ్చింది. నువ్వు శ్రీదేవి ఫ్యాన్వా, లేకపోతే శ్రీదేవి లాగా ఉండడానికి ప్రయత్నం చేసేదని వచ్చిన కొత్తలో? కొంచెం ప్రయత్నం ఏం లేదు సార్. నాకు చాలా మంది అనేవారు, నేను అస్సలు ఏం చేసేదాన్ని కాదు. ఎందుకు, నేను శుభలగ్నం చేసినప్పుడు కూడా ఎవరు మన సుహాసిని గారు చూసి చెప్పారు, మీకు ఎవరైనా చెప్పారా ఇంతవరకు మీరు శ్రీదేవి గారు లాగా ఉన్నారు? చాలామంది చెప్పారు మేడం అన్నాను. శ్రీదేవి లాగా ఉన్నారు అని. తమిళ్లో విజయకాంత్ గారు ఇప్పుడు చనిపోయారు, ఆయనైతే ఎక్కడో తప్పు జరిగింది, నువ్వు వాళ్ళ అమ్మ అక్కడ లేదు, మీ నాన్నగారు ఇక్కడ వచ్చారా, ఇలా డబుల్ మీనింగ్లో ఎవరో మాట్లాడు సార్, ఊరుకోండి సార్ అనేదాన్ని. సో అస్సలు అలాగే ఉండవు. కాకపోతే ఆవిడ కొంచెం వైట్ ఉంటే కొంచెం లైట్ కలర్, డస్టీ కలర్, అంతే, కలర్ మిస్టేక్ అనేవారు. అలా చాలా మంది ఉన్నారు. నేను అస్సలు ట్రై చేసేదాన్ని సార్. అసలు ఆవిడలాగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఆవిడ నాకు రోల్ మోడల్గా చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను నేను. వాళ్ళ సినిమాలంతా చూసేదాన్ని చాలా. అంతేగాని అలా ఎప్పుడు ఫాలో అంత అవ్వలేదు. అలా చేసావు అన్నమాట. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? పెళ్ళి సినిమాలో ఉన్నప్పుడే చేసుకున్నాను. కొంచెం మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడే అది అలా కుదిరింది. సో చేసుకోవాల్సి వచ్చింది. చాలామంది తిట్టారు, ఇప్పుడు ఎందుకు అవసరం ఆయన త్వరగా, ఇంకా మంచి ఆర్టిస్టు, మంచి మంచి సినిమాలు చేస్తున్నావు అని. తిట్టిన వాళ్ళు లేదు, అందరూ తిట్టారు. పిలిచి నాకు ఎంత అడ్వైస్ చేసినా ఏమో అప్పుడు బుర్రకెక్కలే. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, చేసుకున్నాను. హ్యాపీగా ఉన్నావు? బాగున్నాను. గుడ్, సూపర్. ఈ మనం సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరితోనో పేచీలు పెట్టుకున్నావా? నీతో పేచీ పెట్టుకున్నారా? ఎవరు లేదు సార్ అలాగా. ఎందుకంటే నేను అందరితో బాగుండేదాన్ని. అందరూ నాతో కూడా అంతే హ్యాపీగా. ఇప్పుడు హీరోయిన్స్ తీసుకున్నా కూడా ఎక్కడ మాకు ఈగోస్ ఉండేది కాదు. నా వర్క్ నాకు, వాళ్ళ వర్క్ వాళ్ళకి. సౌందర్య కానీ, మన రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను, రోజా గారితో వర్క్ చేశాను, ఇంద్రజ, ప్రియారామన్, ఇలా అప్పుడున్న హీరోయిన్స్ అందరితో వర్క్ చేశాను. అందరూతో చేసినప్పుడు బాగానే ఉంది. నాకు ఇక్కడ ఏది అలా
అంటే చేస్తున్నప్పుడు నాకంటే వాళ్ళకి బెటర్ క్యారెక్టర్ వెళ్ళింది, అది అది వెళ్ళిపోయింది. నేను ఒక్క దాంట్లో ఫీల్ అయ్యాను. ఎక్కడంటే శుభలగ్నం ఉమ్. సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇంకా షూటింగ్స్ చేస్తున్నప్పుడే సగం సినిమా అయింది. అక్కడ నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఒకవేళ నా క్యారెక్టర్ నెగెటివ్ అవుతుందేమో అనిపించేది. ఆ సెకండ్ హాఫ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్‌ది కొంచెం సీన్స్ సెకండ్ హాఫ్ ఇలా మిక్స్ చేసి చేసేవారనమాట. అప్పుడు నాకు ఆ సెకండ్ చేసేప్పుడు అలా అనిపించేది. ఒకవేళ నాది నెగెటివ్ అవుతుందేమో, నాకు వ్యాంపిష్ క్యారెక్టర్ అవుతుందేమో అని కొంచెం ఫీల్ అయ్యాను. అలాగే సాంగ్స్ చూసాం. సాంగ్స్ చూసేప్పుడు అన్ని సాంగ్స్ షూట్ చేస్తారు. సాంగ్స్ చేస్తుంటే నాది సిచ్యుయేషన్ సాంగ్స్ అది ఎదురింటి మంగళగౌరి ఆ సాంగ్ వచ్చి దాంట్లో మామూలు ఒక కాటన్ శారీ కట్టుకొని ఇంట్లో జగపతి బాబు గారితో చీపురు పట్టుకొని ఇలా మొత్తం సిచ్యుయేషన్ సాంగ్. ఇంకా రోజా గారిదేమో మొత్తం గ్లామర్, మొత్తం ఫారిన్ కంట్రీలో అలా అలా తీశారు. అది చూసినప్పుడు ఎక్కడో ఫీల్ అయ్యాను. నాకు నా క్యారెక్టర్ చాలా ఒకలా ఉంది. కానీ రోజా గారు చాలా అప్పటికే చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు. గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్నారు. అయినా అక్కడ పక్కన నేను తగ్గిపోయానేమో అనిపించింది. నాకు మరీ డల్ అయిపోయానేమో అనిపించింది. అప్పుడు చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు పిలిచి, డైరెక్టర్ గారు ఏమ్మా ఏంటి డల్గా ఉన్నావు, సాంగ్స్ చూసి డల్ అయ్యావా, ఇన్ని సాంగ్స్ నీ సాంగ్ హిట్ అవుతుంది చూస్తూ ఉండు అన్నారు. ఏదో మనకు కంటి తుడవడానికి ఏదో అంటున్నారు అనుకుని సరే సార్ పర్వాలేదు థ్యాంక్ యూ అనేసి వచ్చేసా. ఇప్పటికీ అంటే ఆ సాంగ్ రీల్స్ చేసినోడు లేదు. చూసినప్పుడంతా నాతో కూడా మేడం ఆ సాంగ్ రీల్స్ చేద్దామంటారు, అంత పెద్ద హిట్ అయింది. సో సినిమాలో కూడా నా క్యారెక్టర్ ఆ తర్వాత నాకు ఎప్పుడు అనిపించిందంటే సుహాసిని గారు వచ్చారు. దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు, గెస్ట్ రోల్. కూర్చొని ఆయన ఆవిడ కథ అంతా విన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్తుంటే అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది అన్నారు. అప్పుడు కానీ నాకు ధైర్యం వచ్చింది, అమ్మ బాబాయ్ పర్వాలేదు నా క్యారెక్టర్ బాగుందని. ఎందుకంటే ఎంతైనా సీనియర్ ఆవిడ, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అందుకని ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది.